లైట్ ఎందుకు ఆన్ చేసావు కావేరి? ఆఫ్ చేయి. ఉదయం నుండి ఏం తినకుండా రూమ్లోనే ఉన్నావు. రా మామయ్య, భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదు. డిస్టర్బ్ చేయకుండా లైట్ ఆఫ్ చేసి వెళ్ళు. అది చేసిన తప్పుకి నీకు నువ్వే శిక్ష వేసుకుంటావా ఆకాష్? ఆ ద్రోహానికి ఈ శిక్ష సరిపోదక్కా. చింతకు మించి ఏం చేయాలో అర్థం కావటం లేదు. వద్దా ఆకాష్, అలా మాట్లాడకు. నేను తట్టుకోలేను. నీ అంత కాకపోయినా నేను కూడా సూర్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా మామయ్య. ఆయన కూడా నాకు ద్రోహం చేశారు. అంత మాత్రాన జీవితం శూన్యం అనుకుంటే ఎలా? ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే నిన్ను ఏడిపించాలని ఆ మహాతల్లికి ఎలా అనిపించిందో. నీ ప్రేమని అర్థం చేసుకునే గుణమే లేదు, కానీ నీ మంచితనాన్ని అడ్డు పెట్టుకుని ఆడుకోవడం బాగా తెలుసు. ఇందులో ఆ సూర్య తప్పు కూడా ఉందా ఆకాష్? స్నేహం పేరుతో నువ్వు సింహాసనం మీద కూర్చోబెడితే సూర్య నీ సంతోషాన్ని దూరం చేశాడు. ఆడది రెచ్చగొడుతుంటే మగాడు మాత్రం ఎలా ఊరుకుంటాడమ్మా? నీలాంటి భర్త దొరకాలంటే అదృష్టం ఉండాలని నాకు ఎన్నిసార్లు చెప్పిందో. కానీ ఆ అదృష్టాన్ని తనెత్తుకుపోయి నిన్ను అనాథం చేసింది మామయ్య. నోర్ముయ్ కావేరి, నేనున్నన్ని రోజులు నా తమ్ముడు అనాథ కాదు. ఎవరు ఎలా ఉన్నా ఎటుపోయినా నేను మాత్రం మా తమ్ముడికి తోడుగా ఉంటాను. ఆకాష్, జరిగిందేదో జరిగిపోయింది. మర్చిపోవడం కష్టమే, కానీ అదే తలుచుకుంటూ బ్రతకడం సాధ్యం కాదు కదా. పోయిన వాళ్ళు ఎలాగో తిరిగిరారు. వాళ్ళ కోసం నువ్వు ఈ టైంలో ఎవరమ్మా? అమ్మా, నువ్విక్కడే ఉండు, నేను చూసొస్తాను. ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో అని మా మీదర్చి మొత్తానికి తీసుకొచ్చారన్నమాట. నోరు మూసుకొని ఉంటావా? నీ సంగతి ఇప్పుడు కాదు, ఆకాష్తో మాట్లాడిన తర్వాత తేలుస్తాను. సంధ్య, పద. అక్క, నాకు ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. బొమ్మని బయటికి గంటిన తర్వాత ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు? మనిషికి తగ్గట్టు మొహాలు మార్చడం మాకు రాదు ఆకాష్. నిజమేంటో, ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు తెలియాలనే. చావడానికి సిద్ధమైన సంధ్యను ఆపి ఇక్కడికి తీసుకొచ్చాను. ఏ తప్పు చేయని మా తమ్ముడు చావు కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. తప్పు చేసింది చేస్తే మాకేంటి, బతికితే మాకేంటి? మీరు మధ్యలో దూరి మాట్లాడొద్దు. ఇది మా స్నేహితుల మధ్య వ్యవహారం, మీకు సంబంధం లేదు. స్నేహమా? ఆ పదం పలకడానికి కూడా నీకు అర్హత లేదు. ఆకాష్, ప్లీజ్, నా మాటలు పూర్తయ్యే వరకు నువ్వేం మాట్లాడొద్దు. తప్పొప్పులన్నీ ఈరోజు తేల్చి వెళ్ళడానికే ఇక్కడికి తిరిగి వచ్చాను. నువ్వు సంధ్య రూమ్లో ఏం చేశారో నా కళ్ళారా నేను చూశాను. ఇంకా ఏం తేలుస్తావు? కంటికి కనిపించేది నిజం కాదు. అనుమానానికి మించిన శత్రువు లేదు. ఈ ఇంటికి రావటం నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా నువ్వే తీసుకొచ్చావు. ఇక్కడ ఉండటం సంధ్యకి ఇష్టం లేదని తెలిసి కూడా తనని ఒప్పించడానికి, సర్ది చెప్పడానికి నువ్వన్న మాటలు గుర్తు తెచ్చుకో ఆకాష్. నువ్వు మర్డర్ కేసులో ఇరుక్కున్నప్పుడు నిన్ను విడిపించడానికి సంధ్య పడిన కష్టం, కన్నీరు నీకు గుర్తులేదా? ఒక మగాడిగా, నీకు బెస్ట్ ఫ్రెండ్గా సంధ్య చేసిన ప్రయత్నాలకి నా మీద నాకే సిగ్గేసి అప్పుడు నేను కూడా ప్రయత్నించాను. నీకు శిక్ష పడకుండా తప్పించాను. ఈరోజు నీ మనసులో ఉన్న అనుమానమే నిజమైతే సంధ్యకి నిన్ను దూరం పెట్టడం నాకేం కష్టం కాదు. కానీ మేము నిన్ను విడిపించడానికి కష్టపడ్డాం. ఆ విషయంలో
నాకన్నా ఎక్కువ క్రెడిట్ సంధ్యకే దక్కుతుంది. గతాన్నంతా గుర్తు చేసి ఇప్పుడే తప్పు చేయలేదని చెప్పాలనుకుంటున్నారా? అవును, మేము ఏ తప్పు చేయలేదు. ఆకాష్ కళ్ళారా చూశారని చెప్తున్నా ఎందుకు వాదిస్తున్నారు? మీ వల్ల మా తమ్ముడు బాధపడింది చాలు, ఇక బయలుదేరండి. బయటికి వెళ్లాల్సింది మేము కాదు. సంతోషంగా ఉన్న మా స్నేహంలో విషం నింపింది మీరే. ఓహో, మీరు కూడా మా అత్తలాగే చేయాల్సిందంతా చేసి నన్ను మా అమ్మని దోషులుగా నిలబెడుతున్నారా? మామయ్య, వీళ్ళ మీద ఏ నేరం లేదని చెప్పడానికి కొత్త కథ అల్లుతున్నట్టున్నారు. నువ్వు ఏది నమ్మద్దు. నేనే కథ అలను. జరిగిందేంటో ఇప్పుడే నిరూపిస్తాను. ఆకాష్, నువ్వు రిసార్ట్కి ఎందుకు వచ్చావు? సంధ్య నీకు కాల్ చేసి రిసార్ట్కి రమ్మని చెప్పడం మా అక్క విని నాకు చెప్పింది. మీ ఇద్దరి మీద నమ్మకంతో అది అబద్ధమని నిరూపించడానికి వచ్చాను. కానీ నా నమ్మకం నాశనమవుతుంది అనుకోలేదు. ఏది నాశనం కాలేదు ఆకాష్. నిరూపించడానికి నాకు టైం ఇవ్వు చాలు. సంధ్య, నువ్వెందుకు రిసార్ట్కి వచ్చావు? కావేరి ట్రయల్ రూమ్లో బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఎవడో వీడియోలు తీశాడంట. వాడు డబ్బులు కావాలని బెదిరిస్తుంటే వదిన గారు కావేరి చావడానికి సిద్ధపడితే నా దగ్గరున్న నగలు డబ్బులు ఇచ్చి వాడి దగ్గర ఫోన్ తీసుకుందామని రిసార్ట్కి వెళ్ళాను. అయ్యో అయ్యో, ఈ మాట మేమెప్పుడు చెప్పాం? దీని మాటలు నమ్మొద్దు ఆకాష్. నిజంగా అంత కష్టమే వస్తే ముందు నీకే చెప్తాం, కానీ ఆవిడ గారిని సాయం ఎందుకు అడుగుతాం? ఈ నటనని మీ తమ్ముడి దగ్గర చూపించండి, మా దగ్గర కాదు. ఆకాష్, నేను రిసార్ట్కి వెళ్ళడానికి కారణం కావేరి. తనే ఫోన్ చేసి నేను మారిపోయాను, మాట్లాడాలి అని రిసార్ట్ రూమ్ నంబర్తో సహా అడ్రస్ చెప్పింది. ఎవరు? నేనా? నేనెందుకు అలా చెప్తాను? ఎలా చెప్పావో నువ్వు కూడా ఒకసారి విను. మా ఊరు నుండి బంధువు ఒక ఆయన వచ్చారు. మా ఫ్యామిలీకి చాలా సపోర్ట్ గా ఉండేవారు. ఆయన మీ గురించి అడిగినప్పుడు జరిగింది మొత్తం చెప్పాను. అంతా విని ఒకసారి మీతో మాట్లాడాలని చెప్పారు. ఎక్కడికి? ఏఆర్కే రిసార్ట్స్, రూమ్ నెంబర్ 104. విన్నావు కదా ఆకాష్, ఇది నీ మేనకోడలే నిజస్వరూపం. మామయ్య, ఆ గొంతు నాది కాదు. నేనెప్పుడు అలా మాట్లాడను. ఈ క్లిప్ని ఏ ల్యాబ్కి తీసుకెళ్తావో, ఎక్కడ టెస్ట్ చేయించుకుంటావో చేయించుకో. ఇది అబద్ధమని తెలిస్తే తప్పు నాదే అని ఒప్పుకొని మీ అందరి కాళ్ళకి మొక్కుతాను. ఆకాష్, మీ అక్కకి కావేరికి సంధ్య అంటే కోపం. మా స్నేహాన్ని అర్థం చేసుకోలేకపోయారు. నువ్వు కూడా సపోర్ట్ చేసేసరికి వీళ్ళిద్దరూ ఇంత కుట్ర పన్నారు. నన్ను సంధ్యని రిసార్ట్లో మీట్ అయ్యేలా చేశారు. అదే టైంకి నువ్వు అక్కడికి వచ్చేలా ప్లాన్ చేశారు. వీళ్ళకి సాయం చేసింది ఆ రిసార్ట్లో పనిచేస్తున్న ఒక బాయ్. వాడి పేరు సత్య. వాడి వీడియో చూడు. కావేరి, సుభద్ర ఇద్దరు కలిసి నాతో ఈ పని చేయించారు. సంధ్య, సూర్య రిసార్ట్కి వచ్చిన తర్వాత అనుమానం రాకుండా నాతో మేనేజ్ చేయమన్నారు. సంధ్య వచ్చిన తర్వాత మత్తు మంది డ్రింక్ లో కలిపి ఇమ్మన్నారు. నేను ఇచ్చేసాను. కావేరి చెప్పిందని రూమ్కి వెళ్ళిన నాకు అక్కడ సంధ్య కనిపించింది. అప్పటికే మత్తులో ఉన్న సంధ్య తూలిపోతుంటే నేను పట్టుకున్నాను. ఒక తండ్రి బిడ్డని పట్టుకున్నట్టు, ఒక తల్లి ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసినట్టు సంధ్యని ముట్టుకున్నానే తప్ప నా మనసులో వేరే ఏ దురుద్దేశం లేదు. ఒకసారి సంధ్య మొహం చూడు. ఆ కన్నీళ్ల చాటున ప్రేమ కనిపించడం లేదా? ఆకాశం అంత ప్రేమ చూపించే మంచి మనిషి మీద నీకు అనుమానం ఎలా పుట్టింది ఆకాష్? నిన్నెలాగైనా నమ్మించాలని అతడు సెంటిమెంట్ కథలు చెప్తున్నాడు. నువ్వు అస్సలు వినొద్దు. అవును, నేనే కథలు వినను. నిజమేంటో తెలిసింది.
కుక్కవేనా నువ్వు? అసలు మనిషివేనా? అది కాదురా, నా కూతురు కాపురం. నీ కూతురు కోసం మా జీవితాలతో ఆడుకుంటావా? మామయ్య, అమ్మ కావాలని. ఒక్క మాట వాగితే నిలబడ్డ చోటే పాతేస్తాను. అసలు మీలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండడానికే వీల్లేదు. పోండి బయటికి. ఆకాష్, పొమ్మని చెప్పాను కదా. లేకపోతే మెడ పట్టుకొని బయటికి అంటే అలా? ఎక్కడికి? బ్యాగ్ తీసుకోవడానికి మామయ్య. సంధ్య, ఏమండి? ఈ కౌగిలి కాదు సంధ్య. నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలనుంది. వద్దండి, నిజం ఏంటో తెలుసుకున్నారు కదా, అది చాలు. కడుపుతో ఉన్నావని తెలుసు కూడా అంత నీచంగా మూర్ఖంగా. వద్దండి, మీరేడకూడదు. సూర్య, సూర్య, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వద్దాకాష్, నువ్వు సారీ చెప్పొద్దు, బాధపడొద్దు. జరిగింది మొత్తం ఇప్పుడే ఈ క్షణమే మర్చిపోదాం. ఇంతకు ముందులానే ఫ్రెండ్స్ లాగా కలిసి ఉందాం. సంధ్య, రేపు మనం హాస్పిటల్కి వెళ్దాం. ఒకసారి బేబీ హెల్త్ ఎలా ఉందో చెక్ చేయిద్దాం. అంతకన్నా ముందు నాదొక రిక్వెస్ట్ అండి. ఏంటి సంధ్య? వదిన గారు కావేరిని ఇంటికి రమ్మని చెప్పండి. తెలిసి తెలియక చేసిన తప్పుకి వాళ్ళని క్షమించండి. వద్దు సంధ్య, వాళ్ళ గురించి ఏం మాట్లాడొద్దు. ఆకాష్, వాళ్ళిద్దరికీ నువ్వు తప్ప ఎవరూ లేరు. నాకు మీరిద్దరు ఉన్నారు కదా సూర్య, అది చాలు. ఇంకెవ్వరు వద్దు. నన్ను గతాన్ని మర్చిపోమన్నట్టే మీరు కూడా వాళ్ళ గురించి మర్చిపోండి. కావేరి, ఈ టైంలో బస్సులు కూడా ఉండవు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో. సిటీలో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిన్నప్పటి నుండి నాకు తెలిసింది నువ్వు, ఆ తర్వాత మామయ్య. అంతకు మించి మనకి చుట్టాలు ఎవరున్నారమ్మా? మనల్ని పట్టించుకోవడానికి ఎవరున్నారు? అంత మన కర్మ. కాదు, నీ కర్మ. అనవసరంగా నిన్ను నమ్ముకొని నా బ్రతుకుని నాశనం చేసుకున్నాను. ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు నీ మొగుడు సంధి చేసిన తప్పకి నన్నంటావేంటి? పెళ్లికి ముందే సంధ్య నీ మొగుడికి మొదటి భార్య అని మామయ్య చాలా వివరంగా చెప్పాడు. నువ్వు వినకుండా అన్ని తెలిసి అన్నట్టు గంగిరెద్దుల తలూపావు. ఆలస్యంగా తెలుసుకొని అనుమానం పెంచుకున్నావు. నేను అనుమానం పెంచుకున్నాను సరే, పెద్దదానివి. నీ బుద్ధికేమైంది? మీ అల్లుడు సంధ్య ఫ్రెండ్స్ వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోకూడదని నాకు చెప్పాల్సింది పోయి ప్రతి విషయంలో సపోర్ట్ చేసి ఇప్పుడు నా కాపురమే లేకుండా చేశావు. మొగుడు పెళ్లాల విషయంలో తల్లుల్ని ఇన్వాల్వ్ చేస్తే కాపురాలన్నీ ఇలానే కష్టాలు పాలవుతాయి. అది కాదు కావేరి. మాట్లాడకమ్మా. మనం చేసిన పని వల్ల మావయ్య కానీ మా ఆయన సంధ్యత్త ఎవరు కూడా సాయం చేయడానికి రారు. వెళ్దాం. ఆగండి. వద్దండి, మమ్మల్ని ఏమి చెయ్యొద్దు. ఫోన్లో మీతో అబద్ధమే చెప్పాను, కానీ ఇప్పుడు నిజం చెప్తున్నాను. తప్పంతా నాదే, అందుకే ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను. ఇంతకు మించిన శిక్ష మాకు వేయొద్దండి. సంతోషంగా ఉన్న సంసారంలో
అనుమానం అనే పిశాచి అంటరైతే జీవితాలు ఎలా తారుమారవుతాయో అర్థమైందా? కళ్ళ కట్టినట్టు కనబడుతుంటే ఇంకా అర్థం అవ్వకుండా ఎలా ఉంటుంది అల్లుడు గారు? మా తమ్ముడు చెప్పినట్టే ఇంకెప్పుడు మా మొహాలు మీకు చూపించాం. పద వెళ్దాం. ఆగండి. మిమ్మల్ని ఇంత తేలిగ్గా వదిలేస్తామని ఎలా అనుకుంటారు? అంటే పోలీసులకు పట్టిస్తారా? కాదు, ఇంట్లోకి తీసుకెళ్తాం. ఏంటి అలా చూస్తున్నారు? నేను నిజమే చెప్తున్నాను. రండి, ఇంట్లోకి వెళ్దాం. వద్దమ్మా, మా తమ్ముడు కోపం చూసి కూడా తిరిగి వస్తే మమ్మల్ని నిజంగానే చంపేస్తాడు. మీ తమ్ముడు మరీ అంత క్రూరుడు కాదు వదిన గారు. ఆయనతో నేను మాట్లాడతాను. మీకు మేం తప్ప ఎవరూ లేరని తెలుసు. అందుకే మీకోసం వచ్చాం. జరిగిందంతా మేం మర్చిపోయాం. మీరు కూడా మర్చిపోండి. నిన్ను కష్టపెట్టి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసినా మా గురించి నువ్వు వచ్చావు చూడు. నీ మంచితనం చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అత్త. పిచ్చిదానా, నీకు సూర్య మీద ప్రేమ ఎక్కువయ్యి నేను శత్రువులా కనిపించానే తప్ప నీ మనసు నాకు తెలీదా? ఏమండి, మీరు కూడా నన్ను క్షమించాలి. పద కావేరి, పద పద. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఏంటి సంధ్య, సూర్యాని కనిపించట్లేదా? నేను నా మొగుడికి తప్ప ఎవరికి సేవలు చేయను. పెళ్ళాం ఇంట్లో లేకపోతే ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటే మంచిది. మన ముగ్గురం ఫ్రెండ్స్ కదా సంధ్య, మనలో మనం హెల్ప్ చేసుకుంటే ఏమవుతుంది? నాకంత టైం లేదు. వైఫ్ లేని మనుషులకి నేను వాల్యూ ఇవ్వను. నో ప్రాబ్లం ఆకాష్. కావేరి ఎలాగో ఇంటికి రాదు కాబట్టి నాకు టిఫిన్ తినే భాగ్యం లేదనుకుంటా. పెళ్లి చేసింది నువ్వు, బయటికి పొమ్మన్నది కూడా నువ్వే కాబట్టి నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. ఏమైంది మీ ఇద్దరికి? నేనేదో తప్పు చేసినట్టు అలా మాట్లాడతారే? కావేరి మా అక్క వల్ల మన మధ్య ఎన్ని మనస్పర్ధలు వచ్చాయో మర్చిపోయారా? అన్నీ మర్చిపోయాం కాబట్టే మన ముగ్గురం సంతోషంగా ఉన్నాం. వాళ్ళిద్దరూ కూడా మనతో పాటే ఉంటే ఈ ఇల్లు కలగా ఉంటుంది. మనం ఉంటే వచ్చే కళ చాలు, కొత్తదేం అక్కర్లేదు. పాత మనుషులు అసలే అక్కర్లేదు. గొడవలొస్తే సర్దుకు పొమ్మని సూర్యకి ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడేమో తప్పు చేసిందని మీ అక్కతో పాటు సూర్య భార్యని కూడా బయటికి పంపించి ఆయన్ని ఒంటరివాణ్ణి చేశారు. ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఇది మీకు న్యాయమా? నేను వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడను, కానీ నిన్నే నమ్ముకొని వచ్చిన వాళ్ళని అలా వదిలేయటం కరెక్ట్ కాదు ఆకాష్. ఎందుకంటే తప్పులు అందరం చేశాం. అలాంటప్పుడు వాళ్ళని మాత్రం దూరం చేయడం ఎందుకండి? తప్పు చేసిన వాళ్ళు నీకు, సూర్యకు, కనీసం నాకైనా క్షమాపణ చెప్పాలి కదా. కోపంలో ఎన్నెన్నో అంటాను, వాటిని పట్టించుకొని ఎలా వెళ్ళిపోతారు? నా కోపం తగ్గే వరకు గుమ్మం దగ్గర వెయిట్ చేస్తే నేనే వెనక్కి పిలిచేవాడినేమో. నిజంగా పిలిచేవాడువా? అవును, కానీ ఇప్పుడు అవకాశం లేదు కదా, వదిలేయండి. ఎప్పుడో ఒకప్పుడు ఫోన్ చేస్తారు కదా, అప్పుడు మాట్లాడతాను. అప్పుడు వరకు ఎందుకండి, ఇప్పుడే మాట్లాడండి. ఇప్పుడా? అవును మామయ్య. ఆకాష్, నేను చేసింది చాలా పెద్ద నేరమని తెలుసు. అందుకే క్షమాపణ చెప్పడానికి కూడా భయం వేసింది. పల్లెటూరి మొద్దును కదా, మనుషుల్ని అర్థం చేసుకోవడం రాలేదురా. ఆ మాట నేను చెప్పాలి మామయ్య. స్నేహానికి మోహానికి తేడా తెలియని మొద్దును నేను. సారీ మామయ్య. మీ ఆయనకు చెప్పావా సారీ? రాత్రి నుంచి చెప్తూనే ఉన్నాను మామయ్య. మరి కరుణించాడా? ముద్దు కూడా పెట్టారు.
సరే అయితే నువ్వు మీ ఆయనకు టిఫిన్ పెట్టు. అలాగే మామయ్య. ఏమండి, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. హలో మేనేజర్ గారు, మన కంపెనీ నేమ్ని మళ్ళీ ఏఎస్ బిల్డర్స్గా మార్చండి. మా ఆయన రూమ్లో సూర్య చైర్ తీసుకొచ్చి పెట్టండి. సైన్ అథారిటీ ఇద్దరి పేర్ల మీద ఉండేటట్టు బ్యాంక్ వాళ్ళతో మాట్లాడండి. బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ బ్యాక్ అని బోర్డ్ మెంబర్స్కి బిల్డర్స్కి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ సంధ్య. ప్లెజర్ ఇస్ మైన్ శ్రీవారు. తినండి. బాయ్. బాయ్. అత్త, మీ ఆయన మా ఆయన బెస్ట్ ఫ్రెండ్స్. నువ్వు నేను కూడా తోడికోడలిలా కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉందామత్తా. అలా ఉండాలని మొదటి రోజు నుండి నేను కోరుకుంటున్నాను కావేరి. ఇన్నాళ్ళకు ఆ మాట నీ నోట్లోంచి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ సంధ్య, నువ్వు ఈ ఇంటికి మహాలక్ష్మి అమ్మా. మంచితనంతో మనుషుల్ని మార్చొచ్చు, మనసుల్ని గెలవచ్చు అని నిరూపించావమ్మా. ఇందులో నా గొప్పతనం ఏం లేదు వదిన గారు. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సమస్యల్లో సర్దుకుపోతూ సంతోషంగా ఉంటే ప్రతి ఇల్లు నందనవనమే. ఆ ఇంట్లో ప్రతిరోజు వసంత కోకిల గానాలే. కోకిల కోకిల వసంత